హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోచల జలపాతం మన ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడడానికి ఒక చక్కని ప్లేస్. ఈ తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది. బోధే మండలంలో పోచల గ్రామానికి సమీపంలో ఉందండి. ఇది హైదరాబాద్ నుండి మనకు 268 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 268 కిలోమీటర్స్లో ఉంటుంది. మనకు 4 hours 45 minutes దాకా టైం పడుతుందండి. యాక్చువల్గా మేమైతే ఇప్పుడు గోదావరిఖండ్లో ఉంటున్నాము. సో గోదావరిఖండ్ నుండి మేము మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యామండి. గోదావరిఖండ్ నుండి మనకి 189 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. మేము మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతే ఇక్కడికి వచ్చేసరికి 1 అయిందండి టైం. మనం వెళ్ళేటప్పుడు రోడ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఘాట్ రోడ్లు అట్లా ఏం లేవు. మొత్తం ఇప్పుడు ఇక్కడ మనం రైట్ తీసుకుంటే కరెక్ట్గా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి పోచరా వాటర్ ఫాల్స్కి. ఇది 1 వే రోడ్ అండి. మనకు ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అలా ఏముండదు. చాలా నీట్గా ప్రశాంతంగా ఉంది రోడ్ అయితే. మేము 2 ఫ్యామిలీస్ వెళ్తున్నామండి ఈరోజు ఇక్కడికి. సో ఇక మనం దగ్గరకు వచ్చేస్తామండి. ఇక్కడ మనం పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అనేది చాలా, కారు పార్క్ చేయడానికి కూడా మనకు ప్లేస్ అనేది చాలా చక్కగా బాగుంది. ఇక్కడ మనకు ఒక పక్కన ఒక షాప్ కూడా, కూల్ డ్రింక్స్, చిప్స్ లాంటివి ఏమైనా అవైలబుల్లో ఉంటాయండి. ఇక్కడ మేము ఎంట్రీ టికెట్ కూడా మా హస్బెండ్ తీసుకున్నాము. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ పక్కన కొన్ని వాటర్ కూడా ఉన్నాయి. పక్కన ప్లేస్ అనేది చాలా బాగా ఉందండి. చెట్లు అన్ని కూడా. ఇక్కడ మనం టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుందండి ప్లేస్. ఇక్కడ కూర్చోడానికైనా మనం తినడానికైనా చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ అటవీ శాఖ వాళ్ళు మనకి ఇక్కడ వనదేవత విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశాడండి. సో చాలా బాగుంది. మేము ఇక్కడైతే ఒక 2 hours దాకా స్పెండ్ చేస్తాము. మన చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వాటర్ దగ్గర ఆడుకోవడానికైనా చాలా బాగుంటుంది ప్లేస్. ఇంకా ఫ్రెండ్స్తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఒక ఈవినింగ్ వరకైనా స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్ దగ్గర. ఇక్కడ వాటర్ చూడండి పైన చాలా బాగా వస్తున్నాయి. మనకు వాటర్ అనేది చాలా ప్యూర్గా బాగున్నాయండి. ఈ జలపాతం దట్టమైన అరణ్యంలో ఉండడం వల్ల పర్యాటకులను ఆకర్షిస్తుందండి. ఇక్కడ పోచర జలపాతాలకు వాటర్ అనేది పవిత్ర గోదావరి నది ప్రవాహం వల్ల వాటర్ అనేది వస్తుంది. ఈ నది సహ్యాద్రి పర్వత శ్రేణి నుండి వస్తుంది. ఈ నది అనేక పాయల్లో ప్రవహించి ఈ ప్రాంతంలో కలిసి 20 మీటర్ల ఎత్తు నుండి వాటర్ అనేది పడుతూ ఉంటాయండి. ఈ జలపాతం వద్ద సినిమా షూటింగ్స్ కూడా జరిగాయండి. వాటర్ ఇక్కడ చూసారా 20 మీటర్ల ఎత్తు నుండి మనకు ఎంత బాగా పడుతున్నాయో. సో ఇది ఇంకో లేయర్. అండ్ అటు సైడ్ నుండి కూడా వాటర్ పడుతున్నాయి. సో ఇది వర్షాకాలంలో అయితే ఇంకా వాటర్ చాలా ఎక్కువగా ఉంటాయండి. మీరు ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ జలపాతం చుట్టూ కూడా మనకు చూడడానికి చాలా అందంగా ఆకుపచ్చని ఆకులతో చెట్లు చాలా బాగా కనువిందు చేస్తాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.